శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో హిందూపురం ఇన్ఛార్జ్ దీపికా వేణు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హిందూపురం టీడీపీ నాయకులు సిండికేట్ అయి మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్నారు. అన్అథరైజ్డ్ లిక్కర్ షాపులు నిర్వహిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనేది ఎక్కువ ఉంది. అది టీడీపీ ముఖ్య నాయకులే నడుపుతున్నారు. బెల్ట్ షాపులు తీసుకుంటే ముఖ్యమంత్రి గారే చెప్పినారు, బెల్ట్ షాపులు నడిపితే జరిమానా 5 లక్షల్లో జరిమానా వేస్తాము అని. దీన్ని బాలకృష్ణ గారు గంగలోకి తొక్కి వాళ్ళ అనుచరుల ద్వారా బెల్ట్ షాపులు అనేది నడుపుతున్నారు. మండలంలో ఒక దుకాణానికి లైసెన్స్ పొంది కొడికొండ చెక్ పోస్ట్ లో మరొక దుకాణాన్ని అక్రమంగా నడిపినారు. అదే కాకుండా హిందూపూర్ రూరల్ మండలంలో ఉన్నటువంటి తూమకుంటకి ఒక దుకాణంకి లైసెన్స్ వస్తే సందు అని కిరికెర మిల్ దగ్గర అక్రమంగా ఇంకొక దుకాణాన్ని నడిపినారు. ఎంతవరకు ఇది సమంజసము అని నేను అడుగుతున్నాను. మీరు ఎలక్షన్ కి ముందు హామీలైతే ఇచ్చినారు, క్వాలిటీ మందు ఇస్తాము, పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, రేట్లు తక్కువనే ఉంటాయి అని చెప్పినారు. కానీ మీరే రాసినారు చీప్ లిక్కర్లు షాపులో అయితే అమ్ముతున్నారు అని. అది ఎలాంటి చీప్ లిక్కర్లు అంటే ఎవరు మీ నాయకులే గోవా నుంచి చీప్ లిక్కర్ తీసుకొస్తూ దాన్ని